మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫుడ్స్ వరల్డ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ అండి బెల్లం పాల తాలూకులు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: బెల్లం, యాలక్కాయలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిష్మిష్, బియ్యం పిండి, సగ్గు బియ్యం అండి, గంట ముందు నానబెట్టుకున్నాం, అండ్ వాటర్. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నాం బౌల్లోకి, అండ్ కొద్దిగా ఉప్పు, సాల్ట్ బాగా కలుపుకోవాలి. అండ్ వాటర్ వేసుకుంటున్నాము. చూడండి, వాటర్ వేసుకున్నాం కదా, చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. చూడండి, మరి పల్చగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా గట్టిగా కలుపుకున్నాం. చూడండి, మరి పల్చగా కాకుండా. చూడండి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో. చూడండి, ఇలా చేసుకోవాలి. పాల తాలికలు అనేవి చిన్నగా చేసుకోవాలి. చూడండి, కొంచెం పిండి తీసుకొని ఇలా చేసుకోవాలి. మరి లావు కాకుండా మీడియం లాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మేము పిండితో ఇలా చేసుకున్నాము పాల తాలికలు. కొన్ని బాల్స్ లాగా, కొన్ని స్నేక్స్ న్యూడిల్స్ లాగా చేసుకున్నాము. చూడండి, మేము లీటర్ పాలు తీసుకున్నాము. పాలు మరిగాయి. ఇప్పుడు బెల్లం వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, లీటర్ పాలుకి 1/2 కిలో బెల్లం వేసుకున్నాము. మనం బెల్లం ప్లేస్లో కూడా షుగర్ వేసుకోవచ్చు. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసుకున్నాం కదండి. పాలు మరిగినాయి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పాల తాలికలు వేసుకుంటున్నాం. చూడండి, వినాయకుడి స్పెషల్స్ కదండి, కొన్ని బాల్స్ కూడా చేసుకున్నాము. కొన్ని చూడండి, పాలు మరుగుతున్నాయి. వేసుకున్న తర్వాత తిప్పమాకండి, కొంచెం సెగ తగలాలి. తిప్పితే అవి ఇరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అవి వేసుకున్న తర్వాత 10 మినిట్స్ కలుపుకున్నాం. చూసారా, అవి ఇరగలేదు. వేసుకున్న తర్వాత కలపకూడదు, అవి ఇరిగిపోతాయి. చూడండి, 10 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట అవి వేసుకున్న తర్వాత పాల తాలికలు అనేవి. ఇప్పుడు మనం ముందుగా పిండి కొంచెం పెట్టుకున్నాం కదా, చూడండి, బాగా కలుపుకోవాలి. అది కూడా వేసేసుకుంటున్నాము చిక్కదనం కోసం. చూడండి, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అండి, ఎండు కొబ్బరి, మనం ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని వేసుకున్నాము. నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు అండి, బెల్లంతో చేసాము. చూడండి, సింపుల్గా చేసుకునే పాల తాలికలు. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ ఎమ్మి పాల తాలికలు అండి. చూడండి, పాల తాలికలు అనేవి ఇరగలేదు. చూసారా, వేసుకోగానే కలుపుకోకూడదు. చూడండి, సింపుల్గా టేస్టీ ఎమ్మి చేసుకునే పాల తాలికలు అండి. బెల్లంతో చేసుకున్నాం మేము. షుగర్తో కూడా చేసుకోవచ్చు. బెల్లంతోనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, వినాయక చవితి స్పెషల్. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.